అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అనంటే చైతన్య గారు సివి క్రాప్ ఫౌండర్. అయితే 11 సంవత్సరాల పైగా వీరికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే ఇక్కడ చక్కటి స్టూడెంట్స్ కంటే శ్రద్ధ పెట్టి శ్రద్ధాభక్తితో చదివే స్టూడెంట్స్‌కి ఫీ కూడా కన్సెషన్ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ అకాడమిక్స్‌లో గనుక మంచి స్కోర్ గనుక మీరు సంపాదించినట్టయితే వీళ్ళిచ్చే ట్రైనింగ్‌లో కూడా మీకు ఫీ కన్సెషన్ అనేది ఇస్తూ ఉన్నారు. ముందైతే చైతన్య గారికి వెల్కమ్ చెప్పేద్దానండి. చైతన్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. సివి అంటే ఏమిటి యాక్చువల్లీ? మీ కంపెనీ పేరు సివి క్రాప్ కదా! సివి అర్థం ఏమిటి? బేసికల్లీ సమ్‌హౌ నా లక్కు మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరో తెలీదు గానీ, ఆ! సీవీ స్టాండ్స్ ఫర్ చైతన్య వడ్డీ నా పేరు. ఓకే. అండ్ వెనెవర్ ఐ గో టు ఎనీ ప్లేస్ ఐ ఇంట్రడ్యూస్ సెల్ఫ్ యాస్ ఐ యామ్ సీవీ. ఐ డీల్ విత్ సీవీస్ కరికులం పెట్టే అండ్ ఐ యామ్ ఫ్రమ్ సీవీ కార్ప్. దట్స్ సో నైస్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ వన్. సో 3వి క్యూబ్ అన్నమాట ఇది. దట్స్ సో నైస్. యాక్చువల్లీ అంటే ఇప్పటివరకు మీరు కంపెనీ పెట్టి దగ్గర దగ్గర 11 సంవత్సరాల పైన అవుతోంది. ఎంతమందికి మీరు ప్లేస్‌మెంట్స్ ఇచ్చుంటారండి చైతన్య గారు? ఈ లాస్ట్ 11 ఇయర్స్‌లో అంటే ప్లేస్‌మెంట్ అయ్యాక మాతో వచ్చి డిస్కస్ చేసి వెళ్ళిన వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఒక 2500 మెంబర్స్ ఉంటారు. ఓహ్! కొంతమంది ట్రైనింగ్ అయిపోయాక బయటికెళ్ళి ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు. సో, ఓవరాల్‌గా ఒక 2500 పీపుల్ ఉన్నారు. హూ గాట్ ప్లేస్ త్రూ అస్. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక 500 మంది ప్లేస్ అయ్యారు. హుహు. ఈ ఇయర్‌లో ఇంతవరకు 260 మంది ప్లేస్ అయ్యారు. టిల్ డేట్ యాస్ వి స్పీక్. జాన్ టు టిల్ డేట్. రైట్. అండ్ ఇంకొక 1 ½ 2 మంత్స్ టైమ్ ఉంది. అవును. మనకి ఇయర్ అయిపోవడానికి. యాహ్! ఇంకొక 100 వరకు చేద్దామని ట్రై చేస్తున్నాం. దట్స్ సో నైస్. అంటే ఇందాక మీరన్నారు మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అని. అంటే మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే? అంటే నాకు తెలుసు పబ్లిక్ అర్థం కావడానికి, వ్యూవర్స్‌కి తెలియడం కోసం. సో, బేసికల్లీ ఎవరన్నా ఒక ఫ్రెషర్ బీటెక్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే హ్మ్. దెన్ అంటే 4 ఇయర్స్ వాట్ ఎవర్ ద స్టడీ ఇన్ ద కాలేజ్ ఈజ్ సంథింగ్ వాట్ ద యూనివర్సిటీ వాంట్స్. హ్మ్. మోర్ లైక్ థియరిటికల్ పార్ట్ ఉంటే సరిపోతుంది. హ్మ్. ఇండస్ట్రీకి మోర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, లెర్నింగ్ కావాలి. మా ట్రైనింగ్‌ని 4 మాడ్యూల్స్‌గా చేస్తాం. మాడ్యూల్ 1 కంప్లీట్‌లీ ఆన్ యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ పార్ట్. హుహు. ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా యాప్టి, లాజికల్ క్లియర్ చేయగలగాలి. సెకండ్ మాడ్యూల్ ఈజ్ మోర్లీ ఆన్ ద కోడింగ్ సైడ్. హ్మ్. కోడ్‌ని బై హార్ట్ చేయకుండా లాజిక్‌తో ఎలా రాయాలి, లైక్ సూడో కోడ్స్, నెంబర్స్, ప్యాటర్న్స్, అరేస్, స్ట్రింగ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. కొన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ప్లాట్‌ఫామ్స్ లాంటివి కోడింగ్‌కి సంబంధించినవి. అలా మాకు ఒక ఓన్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది ఇన్‌స్టాక్స్ అని. దాంట్లో వాళ్ళకి కోడింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. హుహు. థర్డ్ మాడ్యూల్ జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్. హుహు. కోర్, అడ్వాన్స్ విత్ ఫ్రేమ్‌వర్క్స్, డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్ అండ్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేపిస్తాము. ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా ఎంతున్నా కూడా అన్లెస్ అంటిల్ దే హ్యావ్ ఏ గుడ్ ప్రజెంటేషన్ స్కిల్ దే కాంట్ క్లియర్ ద ఇంటర్వ్యూ. అవును. అవును. సో, వీ ప్రొవైడ్ సెపరేట్ కమ్యూనికేషన్ క్లాసెస్ డీల్ చేస్తాము. రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనుకోవచ్చు. యాహ్! యాహ్! అంటే ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఏం కావాలో వీ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వే. హ్మ్. ఒక 6 మంత్స్ ఉంటుంది కోర్సు. స్టూడెంట్ మా దగ్గర ఫుల్ డే మా దగ్గరే ఉంటారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. హ్మ్. లెర్నింగ్ ఎబిలిటీని బట్టి కొంతమంది ముందు ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంచెంమంది లేట్‌గా ప్లేస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వి అండర్‌స్టాండ్ అందరూ ఒకటే కాదు, స్టూడెంట్స్ డిఫరెన్స్ ఉంటారు కాబట్టి హ్మ్. వి కీప్ సపోర్టింగ్ దెమ్ టిల్ దే గెట్ ప్లేస్డ్. హ్మ్. దట్స్ అబౌట్ మోర్ వాట్ వి డీల్ విత్. రైట్. రైట్. యాక్చువల్లీ బీటెక్ చేసిన తర్వాత ఫ్రెషర్ చేసే జనరల్ మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు మీరు? కాలేజ్ లెవెల్‌లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, లెట్స్ సే వాళ్ళ ప్లేస్‌మెంట్ అసలు కంపెనీని తీసుకొచ్చారు. హ్మ్. ఆ కంపెనీ ఏంటి అంటే, ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ సంథింగ్ కాల్డ్ యాస్ కెరీర్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. రైట్. If I ask anyone, హ్మ్. why BTech? Flow. హ్మ్. Why this particular college? నలుగురితో నారాయణ. ఈ బ్రాంచ్ ఎందుకు? ఆ. ఫ్లో అంటే 4 ఇయర్స్ బీటెక్ బ్రాంచ్ కాలేజ్ కెన్ బి బై ఛాన్స్, తప్పలేదు. కానీ ఒక 40 ఇయర్స్ మనం చేయబోయే జాబ్ అనేది హ్మ్. ఖచ్చితంగా బై చాయిస్ ఉండాలి. నేను కానీ, కాలేజ్ టీపీఓ కానీ వెన్ దే బ్రింగ్ ఏ కంపెనీ, స్టూడెంట్ బ్లైండ్‌గా అప్లై చేసుకుంటారు. ఆ కంపెనీ ఏంటి? మా సీనియర్స్ ఎవరన్నా పనిచేశారా? కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ రోల్స్ ఉంటాయి చూసుకోరు మ్యాక్సిమం. అది ఫస్ట్ మిస్టేక్. సో, బిఫోర్ రీసెర్చింగ్ అబౌట్ ద కంపెనీ వి షుడ్ నెవర్ అప్లై ఫర్ ఎ జాబ్. ఫస్ట్ థింగ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ క్యాంపస్ సెలక్షన్‌లో కూడా మనం అంతే క్యాంపస్ అనుకోవచ్చా? అయినా కూడా ఇప్పుడు కంపెనీ వచ్చింది, బ్లైండ్‌గా వెళ్ళిపోయే కన్నా అసలు కంపెనీ ఏంటి? వాళ్ళ లింక్డ్ఇన్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్లాస్ డోర్‌లో చెక్ చేయొచ్చు వాళ్ళ గురించి ఏంటి అనేది. కొన్ని ఆర్టికల్స్ చదవచ్చు. మన సీనియర్ ఆలమ్ని ఇది వెరీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. హ్మ్. మన ఆలమ్ని ఎవరో ఒకరు చదివి ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు. అవును. అవును. వాళ్ళ నెంబర్ తీసుకొని కంపెనీ ఎలా ఉంది భయ్యా, రోల్ ఎలా ఉంది,
ఐ మీన్ వర్క్ ఎలా ఉందో కనుక్కుంటే దట్ గివ్స్ మోర్ స్కోప్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా వరకు సెలక్షన్ అయిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ వెంటనే రావట్లేదు. ఒక కంపెనీ వస్తుంది, సెలక్షన్ చేసి వెళ్ళిపోతుంది, 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. వీళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయిపోయాం కదా అని ఒక కాన్ఫిడెన్స్ తోటి దే ఆర్ నాట్ ట్రయింగ్ అదర్ ఆప్షన్స్, దాంతో ఉండిపోతున్నారు. 8-9 months అయిన తర్వాత జాయినింగ్ రావట్లేదు, అప్పుడు దే ఆర్ రియలైజింగ్. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కదా. కంపెనీ ఎలా అయితే ఒక పొజిషన్కి 4 ఇంటర్వ్యూ చేస్తుందో, ఐ ఆల్వేస్ రికమెండ్ పీపుల్ నువ్వు కూడా 2-3 ఆప్షన్స్ చేతిలో పెట్టుకో, పికప్ ద బెస్ట్ వన్. సో ప్రాపర్ రీసెర్చ్ చేయాలి, సెలెక్షన్ అయిన తర్వాత జాయినింగ్ వచ్చిందాక వెయిట్ చేయకుండా మల్టిపుల్ ట్రై చేసుకుంటూ ఉండాలి. అది క్యాంపస్ లెవెల్లో. ఆఫ్ క్యాంపస్ బయటకు వచ్చినది ఏమవుతుందంటే 2 things. ఏ టెక్నాలజీ స్టాక్ మనం చూస్ చేసుకోవాలి, దాంట్లో ఎక్కువ ఏమంటున్నారంటే బ్లైండ్గా వెళ్ళిపోతారు మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేట, కుక్కట్పల్లి మనం వెళ్ళాం, చాలా బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉంటాయి. బట్ వాట్ ఫ్రెషర్ హ్యాస్ టు డూ, ఈ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు మార్కెట్లో ఫ్రెషర్గా జాబ్ ఉందా లేదా, ఈ మార్కెట్ బాగుందా లేదా సెకండరీ, ఫ్రెషర్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోకుండా మనం మనీ ఆర్ టైం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే ఫ్రెషర్కి సెట్ అయ్యేది సెట్ కాని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ SAP అనే కోర్స్ ఉంది, ERP అప్లికేషన్, డెవాప్స్ అనే కోర్స్ ఉంది, క్లౌడ్, AWS, దెన్ డేటా సైన్స్. ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో బాగున్నాయి, ఫ్రెషర్స్కి ఉన్నాయా లేవు, అది ప్రాబ్లం. ఫ్రెషర్స్కి ఎప్పుడు జాబ్ తెచ్చుకోవాలి అంటే బేసికలీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉండాలి, దెన్ వాళ్ళకి డేటాబేస్ స్ట్రాంగ్గా ఉండాలి, బేసిక్ స్కిల్స్ ఉండాలి. సో దట్ ఈస్ సంథింగ్ వాట్ వీ ఆల్వేస్ టెల్ పీపుల్. మార్కెట్లో ఏవి మంచిగా ఉన్నాయి, ఏది ట్రెండింగ్గా ఉన్నాయో కాకుండా ఇది నేర్చుకుంటే జాబ్ వస్తుందా లేదా అని చేసుకొని వెళ్తే మనకి మనం పెట్టే ఖర్చు కానీ టైం కానీ మనకి ఈజీగా అవుతుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే అందరూ చెప్తారు ఏది బెటర్గా చూసుకోండి, బట్ మాకు సజెషన్ ఎవరు ఇవ్వట్లేదు అంటారు. సో ప్రాబ్లం, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు మాది నేర్చుకొని జాబ్స్ వస్తాయంటారు. సింపుల్ థింగ్. సో నేను ఫ్రెషర్స్కి ఏం చెప్తానంటే ఎవరిని నమ్మద్దు. Naukri.com ప్రాపర్ జాబ్ పోర్టల్ వెబ్సైట్, దాంట్లోకి లాగిన్ అవ్వండి. దాంట్లో స్కిల్ సెట్ దగ్గర స్కిల్ సెట్ పేరు టైప్ చేయండి. లెట్స్ సే డేటా సైన్స్, AML, డెవాప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పక్కన లొకేషన్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ 0 to 1 year. సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. సో మనకి వీ హ్యావ్ ఆప్షన్స్. బట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవరో చెప్పారు బ్లైండ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా చేసి ఒక 1 year అయినప్పుడు రిలీజ్ అవుతారు. సో యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ నాకు చాలామంది వాకిన్స్ వస్తారు, సార్ పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఈ కోర్స్ నేర్చుకున్నాను, 1 year అయింది, ఆప్షన్స్ ఏం రావట్లేదు, ఏం చేయాలి సార్ అని. ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు, ఎవరో చెప్పేశారు. సో ఎవరో చెప్పారు బై ఛాన్స్ కన్నా బై చాయిస్ కొంచెం రీసెర్చ్ చేసి ఆ టెక్నాలజీలో ఎవరైనా హైర్ చేస్తున్నారా. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా అంటే మా దగ్గర 100 మంది ప్లేస్ అయ్యారంటారు టెక్నాలజీ పేరులో. సెలెక్ట్ అయిన స్టూడెంట్ పేరు పెట్టరు, కంపెనీ పెట్టరు, శాలరీ పెట్టరు, ర్యాండమ్ నెంబర్లు ఇచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే సార్ మీ దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళలో పేర్లు ఏమన్నా ఉన్నాయా, కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకంటే ట్రాప్లో పడినట్టే. ట్రాప్ అంటే స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పక్కన పెట్టేసి ఒక స్టూడెంట్గా నా కెరీర్ నేను మనీ ఇన్వెస్ట్ చేసి టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనీ పోయినా తెచ్చుకోవచ్చు, టైం పోతే రాదు. ఫ్రెషర్ వ్యాలిడిటీ అనే ట్యాగ్ అనేది ఒక 1.5 year ఫ్రెషర్ వ్యాలిడిటీ ట్యాగ్ ఉంటుంది. మనం వీ కాంట్ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ వేస్టింగ్ అవర్ టైం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆ టైంలో వెళ్ళి జనాల్ని కలిసి ఒక ఇన్స్టిట్యూట్లో టెక్నాలజీ పేరు చెప్పారు, బట్ నీకు కొంతమంది ఈ టెక్నాలజీ స్టాక్లో ఫ్రెషర్స్కి లేరు అన్నారు, సో ఉన్నారన్నారు. సో బెటర్ వే ఏంటి, యూ డూ రీసెర్చ్. అలా చేసుకొని వెళ్తే చాలా వరకు మనకి ప్రాపర్ సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం సాఫ్ట్వేర్కి పెద్దగా డిమాండ్ లేదు అనేది మనం వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్? IT కంపెనీస్లో మనకి లెట్స్ ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫ్రెషర్స్ అంతా బాటమ్ లెవెల్లో ఉంటారు, వేర్ దే హైర్ మోర్ ఇన్ నెంబర్. లేట్ పోయే కొంది పిరమిడ్ తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్. సో IT కంపెనీస్లో ఏ కంపెనీస్ అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనే వాటికి ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది, క్లయింట్ కానీ కెన్ బి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ కానీ.
సో ఇప్పుడు మనకు జరుగుతున్న వాటిల్లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సో కాలేజెస్లో ఎలా చెప్పేవాళ్ళంటే మా కాలేజ్ ఒక కంపెనీ వచ్చింది, 200 మంది హైర్ అయిపోయారు, 300 హైర్ అయ్యారు, అలా బల్క్లో చాలామంది హైరింగ్ జరిగేది. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి బల్క్ హైరింగ్ తగ్గిపోయింది. అంటే స్టూడెంట్కి స్కిల్ అయినా సెమీ స్కిల్ అయినా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్ లెవెల్ కానీ, లేటరల్ కానీ, సీనియర్ లెవెల్లో కానీ మన కంపెనీలో ఎక్కడైతే పనిచేస్తున్నామో మన క్లయింట్కి ఏం కావాలి, మన కంపెనీకి ఏం కావాలి, అవి మాత్రమే నేర్చుకొని మనం ఉంటే ఇప్పుడున్న డైనమిక్ మార్కెట్లో బయట మనం బతకలేము. సో మన క్లయింట్కి ఏం కావాలో, మన కంపెనీకి ఏం కావాలో నేర్చుకుంటూ బయట మార్కెట్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏం కావాలో అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. స్కిల్ అప్గ్రేడ్ అవుతూ ఉంటే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ఇది అన్సర్టైన్, ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ మన వరకు ఏం చేయాలి అంటే డోంట్ స్టాప్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ క్లయింట్ ఆర్ యువర్ మేనేజర్ నీడ్స్, స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ వాట్ ద ఇండస్ట్రీ నీడ్స్. అలా నేర్చుకుంటే మార్కెట్ ఒక టైంలో హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, బట్ ఇండివిజువల్గా మన స్కిల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్, ఎనీ అదర్ సెక్టర్ మీరు తీసుకున్నట్టయితే నాకు ఇంతే వచ్చు, నేను ఇదే చేస్తాను అని ఎవరైతే అక్కడతో ఒక బ్యారికేడ్ గీసి ఆగిపోతారో వాళ్ళకి ఫ్యూచర్ లేదు, టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఎస్పెషలీ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక్క స్కిల్ సెట్ కొంచెం వరకు నేర్చుకొని అక్కడే ఉంటాను, నా క్లయింట్కి ఇది ఓకే, నా టీఎల్కి ఇది ఓకే అనుకొని కూర్చునే వాళ్ళు అక్కడే ఉంటారు. కరెక్ట్. పొరపాటున కంపెనీలు ఇష్యూ అయినా, ప్రాజెక్ట్ చేంజ్ అయినా, బయటికి వెళ్ళినా దే కాంట్ సర్వైవ్. సో ఆల్వేస్ లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న వాటిలో కొత్త స్కిల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఫండమెంటల్స్ మంచిగా నేర్చుకొని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే లెట్ ఇట్ బి ద మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ హ్యావ్ అవర్ ప్రాపర్ కెరీర్ సస్టైన్ ఈజీగా అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అన్నింటికన్నా మించి 2-3 పని, అంత నాలెడ్జ్ కానీ, అంత చేయగలిగే సత్తా కానీ, స్పాంటినిటీ కానీ, ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ మన అంటారు స్కిల్ డెవలప్మెంట్ లాగా. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, బయట మార్కెట్ ఏం జరుగుతుందో టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి, అండ్ కొత్త స్కిల్ నేర్చుకునే కెపబిలిటీ, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. కరెక్ట్. చాలా మంది ఏంటంటే కొత్తవి నేర్చుకోమంటే ఆ హెజిటేషన్ ఉంటుంది, సరిపోతుంది అయిపోతుంది అంటుపోతారు. ఇప్పుడు బాగానే ఉంటది. అబ్సల్యూట్లీ. అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ అంటే ఏం చెప్తారు రైట్ నౌ? ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేది ఒక్కొక్క టైంలో అంటే కొన్ని టైంలో, ఒక టైంలో అందరూ కూడా ఎక్కువ ఈఆర్పి భూమి వెళ్ళింది, తర్వాత ఎక్కువ మొబైల్ అప్లికేషన్ భూమి వెళ్ళింది. కానీ ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం SAP అనేది అసలు వాళ్ళకి శాలరీస్ కూడా చాలా హై అండ్ శాలరీస్, మామూలు కాదని అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈఆర్పి ఉంటుంది మార్కెట్లో, విచ్ ఈజ్ మోర్ లైక్ SAP, ఆరకిల్ అప్లికేషన్స్, సిబిల్, సిఆర్ఎం, ఇవన్నీ ఈఆర్పిస్. ఒక మూమెంట్లో ట్రెండ్ అంతా ఈఆర్పి నడిచింది, తర్వాత క్లౌడ్ నడిచింది, తర్వాత రిపోర్టింగ్ టూల్స్ నడిచాయి, తర్వాత డేటా సైన్స్, ఏఎంఎల్ అన్నారు, ఇప్పుడు మొత్తం అంతా కొత్తగా LLMs అంటున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మారుతూ ఉన్నాయి. బట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి కొత్త టెక్నాలజీస్ మనం మంచిగా నేర్చుకోగలిగితే ఎలాంటి ట్రెండింగ్ వచ్చినా. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పి. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ అవుతుంది, బట్ రీసెంట్లీ ఒక కాలేజ్ సెమినార్కి వెళ్ళాను. సో ఇలానే స్టేజ్ మీద ఒకళ్ళు అడుగుతున్నారు, సమ్ గై రాంగ్లీ ఎలా గైడ్ చేస్తున్నారంటే వాళ్ళని, స్టూడెంట్స్ మీరు ఇక్కడి నుంచి కోడింగ్ నేర్చుకోవడం ఆపేసేయండి, అంతా ప్రాంప్టే అని చెప్తున్నారు. అంటే ప్రాంప్ట్ ఉంది కదా, ఇది మానేసి అది నేర్చుకోవడం ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పీపుల్ ఆర్ రాంగ్లీ గైడింగ్ ఫ్రెషర్స్, మొత్తం అంతా ప్రాంప్టే ఉంది ఫ్యూచర్ లో, మీరేం కోడింగ్ నేర్చుకోవద్దు అని. దట్ ఈస్ నాట్ ద వే. మనం కోడింగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటూ, బేసిక్ స్ట్రాంగ్గా నేర్చుకుంటూ, ప్రతిదీ మనమే చేయకుండా సిస్టమ్కి అర్థమయ్యే భాషలో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాలని తెచ్చుకోవాలి. సో ఓన్లీ ప్రాంప్ట్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వగలరు, ఒక అప్లికేషన్ తయారవుతుంది, దాంట్లో ఎర్రర్ వస్తే దే డోంట్ నో హౌ టు డీల్ విత్ దట్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్ థింగ్స్, డీబగ్గింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? వన్స్ మీ దగ్గర స్టూడెంట్ వచ్చిన తర్వాత ఉండే ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ఛాలెంజెస్ అంటే స్టూడెంట్స్ కొంతమంది ఎక్కువగా అబ్జర్వ్ చేసింది, వెన్ దే కమ్
దే కమ్ వెరీ డెడికేటెడ్. ఓకే, నాకు ఇంట్లో వాళ్ళు ఒక 6 months టైం ఇచ్చారు. బీటెక్లో ఉన్నప్పుడు నాకు జాబ్ రాలేదు, నేను ఆఫ్ క్యాంపస్ జాబ్ కొట్టాలి. దే కమ్ వెరీ ప్రిపేర్డ్. ఒక అమ్మాయి రీసెంట్గా 2 years బ్యాక్ జాయిన్ అయింది. ఇంట్లో వాళ్ళ అమ్మాయికి 3 months టైం ఇచ్చారు. 3 monthsలో జాబ్ తెచ్చుకోకపోతే పెళ్లి చేస్తా అన్నారు. లిటరలీ దట్ గర్ల్ మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 7 ఆఫీస్లో కూర్చొని ప్రాపర్గా చదువుకుని జాబ్ కొట్టి వెళ్ళిపోయింది. అంటే పీపుల్ వెన్ దే కమ్ విత్ ఎ గోల్ దే డూ ఇట్. ఒక బర్నింగ్ ఉండాలి. కొంతమంది ఎలా అంటే దే కమ్, సో ఫస్ట్ ఒక 1-2 months టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ బ్యాచ్లో ఎవరో ఒకరికి జాబ్ వస్తుంది. జనరలీ వి సెలబ్రేట్ కేక్ కటింగ్ చేపిస్తాం. దెన్ దే గెట్ మోటివేటెడ్. కొంతమంది ఫస్ట్ 3 months బాగా రెగ్యులర్గా వస్తారు. ఆడు బాగానే ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ వస్తుంది. అప్పుడు ఇదొక డిఫరెంట్ డిమోటివేషన్. నేను కష్టపడుతున్నా, నాకు రాలేదు, మా ఫ్రెండ్ ఈజీగా వచ్చేసింది అంటూ కంపారిజన్లోకి వెళ్ళిపోతారు. రైట్. సో స్టూడెంట్స్ని టెక్నికల్గా నేర్పించుకోవడం ఎంతవరకు ఉంటుందో ఆ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హెచ్ఆర్ ట్రైనర్స్ ఉంటారు. సో వీ కీప్ టాకింగ్ టు ద పీపుల్. డిమోటివేట్ అవ్వద్దు, ఎక్కడన్నా కొంచెం డౌన్ అవుతున్నా సమ్ ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. సో మేజర్ మీరు అడిగిన దానికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్కి ఆ డిజైర్ అనేది వాళ్ళు ప్రాపర్గా వస్తే పని ఈజీ అవుతుంది. ఈ కొంచెం డివేట్ అవుతూ ఉంటారు, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. లెర్నింగ్ ఎబిలిటీ బాగున్న వాళ్ళు ఏంటి, మనకి 2-3 months జాబ్ కొట్టేస్తారు. ఇప్పుడు చేరే ప్రతి ఒక్కళ్ళు 0 నుంచి స్టార్ట్ చేయరు. కాలేజీలో కొద్దిగా నేర్చుకొని ఉంటారు, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, త్వరగా ప్లేస్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ బ్రాంచ్ నుంచి వస్తారు, టైం ఎక్కువ పడుతుంది. మనం ఏంటంటే వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇవ్వాలి, బ్రషప్ ఇచ్చుకోవాలి. ఎక్కడ కూడా వాళ్ళు డిమోటివ్ అవ్వకుండా, గివప్ ఇవ్వకుండా చేసుకుంటూ ఉంటే ఫ్రెషర్ లెవెల్లో ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టడం చాలా చాలా ఈజీ. కరెక్ట్. మార్కెట్ ఈజ్ రియల్లీ గుడ్. ఒక ఫ్రెషర్ నాకు ఆప్షన్స్ రావట్లేదు ఎంత టెన్షన్ పడుతూ ఉంటాడో, బయట కంపెనీస్ కూడా జనాలు దొరకదే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇద్దరికి రిక్వైర్మెంట్ ఉంది. ఫ్రెషర్కి 100 ఆప్షన్స్ ఉంటాయి, కంపెనీకి వేరే ఆప్షన్స్, డిఫరెన్స్ అంతే, బోత్ ఆర్ సేమ్. కరెక్ట్. సో అది మనం చూసుకోగలిగితే ఇప్పుడున్న టెక్నికల్ ప్రకారం, అంటే మేము స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాం. ప్లస్ నేను ఒక 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, ఫ్రెషర్స్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి సమ్ ఆర్ ద అదర్ వే ట్రైనింగ్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది రాలేదు. కొంచెం స్టూడెంట్ని మనం ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఏ ప్రతి డూయబుల్ టాస్క్. కానీ ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల నిజంగా స్టూడెంట్కి ఉపయోగం ఉంటుందంటారండి? ఇంటర్న్షిప్స్ రియల్గా చేస్తే ఉపయోగం ఉంటుంది. అంటే అబద్ధంగా చేయడం కూడా ఉంటుందా? కాలేజెస్లో ఈ కొత్తగా వచ్చిన మార్కెట్ రూల్, ఐఐసిటీస్ రూల్ ప్రకారం 4 to అంటే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంతా కూడా ఇంటర్న్షిప్స్ అంటున్నారు. నాకు తెలిసి జెన్యూన్గా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్న్షిప్స్ చాలామంది తక్కువ. అంతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతారు, ఆర్ సర్టిఫికేట్స్ కొనుక్కుంటారు. ఇంటర్న్షిప్ పెయిడ్ అంటే జనరల్గా ఏంటి, ఇంటర్న్షిప్ అంటే కంపెనీ స్టూడెంట్కి పే చేయాలి. ఇప్పుడు రివర్స్, స్టూడెంట్ కంపెనీకి పే చేస్తాడు, సర్టిఫికేట్ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేసుకుంటాడు. ఎక్కడ కూడా అండి ఇంకేం నేర్చుకుంటారు వాళ్ళు? అదే ప్రాబ్లం. సో అందుకే ఏం చెప్తామంటే, ఇంటర్న్షిప్ నీకు అకాడమిక్ ప్రకారం వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ ఇట్, బట్ లెర్నింగ్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి ఒక బేసిక్ థింగ్ ఏంటంటే అందరికీ చెప్పేది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఉంటే జాబ్కి హెల్ప్ అవుతాయని చెప్తారు చాలామందికి. బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే పెద్ద హెల్ప్ ఏమీ ఉండదు. ఇంటర్న్షిప్స్ అనేవి ప్రాపర్గా మనం కంపెనీకి వెళ్ళి అక్కడ సీనియర్స్తో షాడో రిసోర్స్ లాగా పనిచేసుకుంటూ మనం చేయగలిగితే ఇంటర్న్షిప్కి వాల్యూ ఉంటుంది. కొనుక్కునే ఇంటర్న్షిప్స్ నాట్ మచ్. ఉపయోగం సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది సార్, వాళ్ళకి ఏం అంటే ఇప్పుడు కాలేజెస్లో 4 to అంటే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మొత్తం కూడా ఇంటర్న్షిప్స్ చేయమని మ్యాండేటరీ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ప్లేస్మెంట్సే రావట్లేదు, ఇంక ఇంటర్న్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏదో కొనుక్కొని పెట్టేసుకుంటున్నారు. అది ప్రాబ్లం. మీరు అన్న క్వశ్చన్కి నిజంగా ఇంటర్న్షిప్ చేస్తే రియల్లీ గుడ్, కానీ జరగట్లేదు, అది ప్రాబ్లం. అది అవును. కానీ అంటే మీ ఉద్దేశ ప్రకారం అకాడమిక్స్లో పర్సంటేజ్ వైజ్ ఎంత వస్తే బెటర్ అంటారు? ఎందుకంటే ఈ రోజులో 50% వస్తే చాలే, అదర్ యాక్టివిటీస్ కూడా మనకి యాడ్ అవ్వాలి అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు కదా. అంటే కంపెనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 60 to 65% మినిమం ఉంటే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో ఎక్కువ కంపెనీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. 60 కన్నా తక్కువ వస్తే మాత్రం చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో సార్ నాకు బై మిస్టేక్ తక్కువ వచ్చింది,
ఇంటర్లో తక్కువ వచ్చింది, కరోనా బ్యాచ్ నేను, ఇప్పుడు ఏం చేయాలి? కరోనా బ్యాచ్. పీపుల్ ఓపెన్గా చెప్తారు, సార్ కరోనా బ్యాచ్, నాకు మార్కులు తక్కువ, చేంజ్ చేయాలి అంటే పాప అనిపిస్తుంది, కానీ బట్ క్లయింట్ విల్ నాట్ యాక్సెప్ట్ కదా. అవును కదా. వాళ్ళేంటి, డిమాండ్ అండ్ సప్లై. నాకు మార్కెట్లో సప్లై అన్ని రిసోర్స్లు ఉన్నప్పుడు వై షుడ్ ఐ కాంప్రమైజ్ ఆన్ హైరింగ్ సమ్ విత్ లో అకాడమిక్స్? వాళ్ళేంటి 60% మినిమం ఉంటే అప్లై చేయమని చెప్పండి. కొంతమంది 70 అడుగుతారు. సో డిపెండ్, బట్ 60 మినిమం ఉండాలి. చాలామంది బీటెక్ చదువుకునే వాళ్ళు ఇలానే కాలేజ్కి ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, మీకు అకాడమిక్స్ ఇంపార్టెంట్ కాదు, ఎక్స్ట్రా కరికులర్ ఉండాలి, పర్సంటేజ్ పట్టించుకోవద్దు, అది ఇది అని. ఎండ్ ఆఫ్ ద డే అది కావాలి. ఒక జాబ్కి అప్లై చేయాలి అంటే 10th ఇంటర్ బీటెక్ పర్సంటేజ్ 60 ఉంటేనే వాడికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. అవి మనం చేసుకోకుండా ఎంత స్కిల్ పెట్టుకున్నా ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడో ఒక రేర్ కేసు ఒకటి ఉంటుంది, అబ్బాయి పర్సంటేజ్ తక్కువ ఉందని జాబ్ కొట్టాడు అని, దాన్ని మనం జనరలైజ్ చేయలేం. సో పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ఫ్రెషర్ లెవెల్. వన్స్ మనం జాబ్లో చేరిపోయి 1-2 years పనిచేసిన తర్వాత డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్, కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రస్తుతం ఉన్న మార్కెట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దేనికి డిమాండ్ ఉందంటారు? ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది? ఫ్రెషర్ లెవెల్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా హ్యాస్ మోర్ ఆపర్చునిటీస్ దెన్ పైథాన్ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే కొంచెం తక్కువ ఉంటాయి పైథాన్కి జావాతో పోల్చుకుంటే. డేటాబేస్ నేర్చుకోవాలి అండ్ ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఐడియా ఉంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. దీని తర్వాత రిమైనింగ్ అన్ని, అది ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు. బట్ మేజర్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉండాలి, డేటాబేస్ స్ట్రాంగ్గా ఉండాలి, లాజికల్ యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండాలి, వాడికి వచ్చిన దాన్ని ఇంటర్వ్యూలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇవి 4 ఉంటే వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్. అంటే మీరు బేసిక్గా బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్స్ ఇస్తారా, లేదా బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ? అంటే ఇక్కడ మేము కొత్తగా ఇచ్చేది ఏమి ఉండదు. అదే దెర్ ఆర్ కంపెనీస్. మా రోల్ ఏంటి, స్టూడెంట్ని ప్రాపర్గా ట్రైన్ చేయడం. ఈ బ్రాంచెస్లో వాళ్ళకైతే కంపెనీస్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది, సో త్వరగా పంపించుకోవచ్చు. మిగతా బ్రాంచెస్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది. రైట్. అంటే ట్రైనింగ్ అంటే మీ దగ్గర ఏం చేస్తారు అని? అంటే ట్రైనింగ్ లైక్ ఇప్పుడు మార్నింగ్ 8:30కి వచ్చారనుకోండి ఇన్స్టిట్యూట్కి, 8:30 to 10 వాళ్ళకి యాప్టిట్యూడ్ క్లాస్ ఉంటుంది, ఒక 1.5 hour. లాజికల్ బిల్డింగ్ చెప్తాం. 10 to 11:30 కోడింగ్ క్లాస్ ఉంటుంది, కోడింగ్ ఎలా రాయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 11:30 to 1 వాళ్ళకి జావా క్లాస్ ఉంటుంది, కోర్ జావా, అడ్వాన్స్ జావా క్లాస్ ఉంటుంది. ఇలా మార్నింగ్ అంతా క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 to 5 o'clock ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో మాకు మొత్తం ఒక 40 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో వీటిలో కొన్ని క్లాస్ రూమ్స్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, కొన్నిట్లో ప్రాక్టీస్ ఉంటుంది. హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే ప్రాక్టీస్. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు మధ్యాహ్నం ప్రాక్టీస్కి వస్తారు, మధ్యాహ్నం బ్యాచ్ వాళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్కి వస్తారు. అలా ఇన్స్టిట్యూట్లో మనం ఫుల్ డే కూర్చొని కష్టపడితేనే ఇప్పుడున్న మార్కెట్లో మనం ప్లేస్మెంట్ చేయగలం. చాలామంది అంటారు, సార్ నేను మార్నింగ్ చదువుకుంటా మధ్యాహ్నం రూమ్కి వెళ్ళిపోతానని. నేనైతే నమ్మను. వెళ్ళిన తర్వాత ఎన్ని డైవర్షన్స్ ఉంటాయో, ఫస్ట్ మన ఫోనే, ఆ తర్వాత మన ఫ్రెండ్స్, ఎన్నున్నా కూడా ఐ టెల్ దెమ్ మీరు రూమ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదమ్మా. అదే కదా, ఇన్స్టిట్యూట్లో 2 hours కూర్చోండి చాలు. అదే దాని రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంతగా రూమ్కి వెళ్ళి చదువుతానంటే మాత్రం ప్రాక్టికల్గా జరగవు. సో స్టూడెంట్స్ స్టార్టింగ్ రిలీజ్ అవ్వరు. ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం వాళ్ళకి, ఎగ్జామ్ పెట్టి చెప్తూ ఉంటాం లైక్ నువ్వు చేరినప్పుడు ఏ లెవెల్లో ఉన్నావు, 1 monthకి ఎలా ఉన్నావు, నెక్స్ట్ మంత్కి ఎలా ఉన్నావు, ప్రోగ్రెస్ చెప్తూ ఉంటాం. సో కొంతమంది ఒక 2 months వాళ్ళ ప్రోగ్రెస్ చూసుకున్నాక వాళ్ళకి అర్థమైపోద్ది. ఎవరైతే క్లాస్లో రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళకి మంచిగా స్కోర్లు వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. దెన్ పీపుల్ రియలైజ్, దెన్ దే బికమ్ రెగ్యులర్. సో అది మాకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. రైట్. అంటే నేను ఎందుకు అడిగానంటే, జనరల్గా బీబీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా కొంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు ఇవి నేర్చుకుంటే, ఇప్పుడు బీబీఏ వాళ్ళకి ఇవి నేర్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది, ఎంబీఏ వాళ్ళకి ఇవి నేర్చుకుంటే ఉపయోగపడుతుంది అని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? అంటే బీబీఏ, ఎంబీఏ వాళ్ళు నేను గమనించినది ఎక్కువ మంది ఎస్ఏపి, ఈఆర్పి అప్లికేషన్ నేర్చుకుంటున్నారు. బట్ ఈఆర్పితో ప్రాబ్లం ఏంటి అంటే, ఫంక్షనల్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకు డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే నేను ఒక ఎంబీఏ ఫినాన్స్ అనుకోండి, నేను ఒక ఫినాన్స్లో కోర్ జాబ్లో ఒక 2 ఏళ్ళు నేను పనిచేసిన తర్వాత అప్పుడు నేను ఒక అప్లికేషన్ నేర్చుకుని నాకు హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా ఫ్రెషర్స్ని తక్కువ తీసుకుంటారు. సో ఎవరైనా ఎంబీఏ, బీబీఏ వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ సెక్టార్లో మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, సేల్స్ కానీ ఒక 1 year అన్న మినిమం
వర్క్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళు టూల్ నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా ఫ్రెషర్గా వెళ్తే కొంచెం కష్టం. అదర్ ఆప్షన్ ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్గా ట్రై చేయొచ్చు, లేదా డేటా అనలిస్ట్గా ట్రై చేయొచ్చు. దట్ మైట్ హెల్ప్. బట్ ఈఆర్పి వైపు అయితే మాత్రం కొంత వర్క్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరన్నారు మీది ఎస్పెషల్లీ బీటెక్ అని ఎంటెక్ కానీ కంప్యూటర్స్ వీళ్ళు కానీ ఎనీ అటు సైడ్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి లాంగ్వేజెస్ అనేవి ఒక బ్యారికేట్లా ఉంటుంది కదా, దానికి మీ సపోర్ట్ ఎంత ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇప్పటికీ నాకు స్టూడెంట్స్ చాలామంది ఎస్పెషల్లీ రూరల్ కాలేజ్ నుంచి వస్తారు. సో ఇక్కడ చిన్న ఫన్నీ పార్ట్ ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ కాలేజెస్లో వాళ్ళు దే కెన్ స్పీక్ రియల్లీ గుడ్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ నాలెడ్జ్ జీరో కాదు, కొంచెం అదే అదే కంపారిటివ్లీ రూరల్ ప్లేసెస్లో వస్తారు. నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సూపర్ ఉంటుంది, పాపం లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవు. అదే సో వీళ్ళకి ఏం చేస్తామంటే మేము సపరేట్గా కమ్యూనికేషన్ క్లాస్ ఒకటి అరేంజ్ చేసుకొని 3 months అలా కోర్స్ ఉంటుంది. ఫస్ట్ మంత్లో ఇంగ్లీష్ వాళ్ళకి మాట్లాడమని చెప్పాం. నువ్వు ముందు మాట్లాడరా బాబు, క్లాస్లో ముందుకు రా, ధైర్యంగా అందరి ముందు మాట అలవాటు చేసుకో, ఒక 1 month భయం పోగొట్టుకో, తర్వాత నిదానంగా కొంచెం కొంచెం ఇంగ్లీష్ ట్రై చేసుకుంటూ వెళ్ళి. ఎందుకంటే చాలామంది అంటే ఇప్పుడు ఐటీ జాబ్ అనేది మనమేమి ఇంగ్లీష్ లెక్చరర్ జాబ్కి అప్లై చేయట్లేదు, న్యూస్ రీడర్ జాబ్కి వెళ్ళట్లేదు, కామెంటరీకి వెళ్ళట్లేదు. మనం పనిచేసే కంపెనీలో తెలుగు కాకుండా డిఫరెంట్ లాంగ్వేజ్లు చాలామంది ఉంటారు కాబట్టి మనకు కామన్ లాంగ్వేజ్ కావాలి. ఇప్పుడు కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, క్లయింట్స్ యూఎస్ నుంచి ఉంటారు, అక్కడ ఇంగ్లీష్ మ్యాండేటరీ. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వీళ్ళు క్లయింట్తో మాట్లాడరు, ఏదైనా ఉంటే మేనేజర్లు టీఎల్ మాట్లాడుకుంటారు, వీళ్ళు ఇంటర్నల్గా ఉండాలి. వాళ్ళేంటి కమ్యూనికేషన్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, స్కిల్ ఉంటే పంపించడం అనే వాళ్ళు ఉంటారు మనకి. సో మేము స్టూడెంట్స్కి అయితే డే 1 నుంచి చెప్తూ ఉంటాం, వీ టెల్ దెమ్. చాలామంది స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల ఎక్కువ డ్యూరేషన్ ఉండిపోతున్నారు. చాలా ఇంటర్వ్యూస్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా చెప్పలేక భయపడుతున్నారు అని చెప్పి ముందు నుంచి వాళ్ళకి వీఆర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ పార్ట్. అలా చేయడం వల్ల మనకి 3-4 monthsలో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మనం తెచ్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇట్స్ అ డూయబుల్ టాస్క్. కాకపోతే స్టూడెంట్ మనం ఎంత కష్టపడ్డా అవతల వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఓకే నా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అయిపోగలిగితే మనం లాంగ్వేజ్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ కూడా మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు? డైలీ క్లాసెస్ ఉంటాయి వీళ్ళకి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్లో ఏం ఉంచాలి, ఏం ఉండకూడదు కూడా అనేది కూడా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు స్టూడెంట్ పెడతాడు, అటెండెడ్ ఏఏ వర్క్షాప్, అటెండెడ్ ఎంఎల్ వర్క్షాప్, అటెండెడ్ సమ్ బ్లాబ్లాబ్లా పెడతారు. ఇంటర్వ్యూకి ఇస్తాం. రెజ్యూమ్ అంటే ఏంటి? లెట్స్ సే నేను ఇంటర్వ్యూకి వచ్చాను, రెజ్యూమ్ మీకు ఇచ్చానంటే మీ క్వశ్చన్స్ ఏమడుగుతారు, రెజ్యూమ్లో అడుగుతారు. ఇట్స్ మోర్ లైక్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ క్వశ్చన్ పేపర్, గివింగ్ ఇట్ టు యూ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. సో నేను క్వశ్చన్ పేపర్ నాకు మీకు ఇస్తున్నప్పుడు నాకు వచ్చినవి పెట్టాలా, కామన్వి పెట్టాలా? ఇప్పుడు నాకు రానివన్నీ నేను పెట్టేది మీకు ఇచ్చేసి అడిగితే బెబ్బెబ్బే అంటే ఉపయోగం లేదు కదా. సో అందుకే స్టూడెంట్స్ చెప్తాం, బాబు రెజ్యూమ్లో ఉన్నవే పెట్టండి, లేదు ఇది పెడితే రెజ్యూమ్ బాగుంటుందా పెట్టు, ప్రిపేర్ అయ్యి వెళ్ళు. కరెక్ట్. ర్యాండమ్గా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం కోసం మొత్తం పెట్టేసి అడిగాక ఇబ్బంది పడితే, ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి, ఒక ట్రైలర్ ఒక రేంజ్లో ఉంటుంది, వెళ్ళాక రెజ్యూమ్ బాగా తయారు చేస్తాం, వెళ్ళి స్టార్టింగ్ ఎగిరిపోతే అంతే కదా. సో కీప్ ఇట్ సింపుల్, నీకు వచ్చిన రెజ్యూమ్లో పెట్టు, అంతవరకే మాట్లాడు, ఈజీగా ఉంటుంది. అంటే రెజ్యూమ్ బిల్డింగ్ నుంచి గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలి, దెన్ మనం ఎలా మాట్లాడాలి. కొంతమంది దే ఆర్ గుడ్, బట్ వాళ్ళకి ఏంటంటే తెలియకుండా కొంచెం మాట్లాడేది రూడ్గా ఉండొచ్చు, వాళ్ళ నైజం అంతే, అలా మాట్లాడతారు, అలానే మాట్లాడేస్తారు. కొంతమంది అసలు నవ్వరు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ సైలెంట్గా ఉంటారు. అంటే మనం ఒకళ్ళతో ఒక 6 months ఉంటే మనకు తెలుసు వాళ్ళు ఏంటో తెలుస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ఆ 2-3 minutesలో వాళ్ళకి మన గురించి తెలియాలి అంటే వీ హ్యావ్ టు బీ రియల్లీ కేర్ఫుల్ అబౌట్ హౌ వి ప్రజెంట్ అవర్ సెల్ఫ్. అవన్నీ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఒక లాంగ్వేజ్ ఒకటే కాదు, రెజ్యూమ్ ఎలా తయారు చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నప్పుడు కొంచెం కళ్ళలో స్మైల్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా వి మేక్ పీపుల్ టు డీల్. లేకపోతే ఇంత కష్టపడి ఇన్ని నేర్చుకొని
అక్కడికి వెళ్ళి మాట్లాడలేక ఆగిపోతే పడ్డ కష్టం అంతా వేస్టే కదా. నిజం. అసలు మీరెందుకు పెట్టారు ఇది? మీరేం చేస్తూ ఉండేవారు? సో బేసికలీ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ హెచ్ఆర్. ఓకే. సో ఎంబీఏ చేశాను తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్లో. ఓకే. నా స్కూలింగ్ అంతా నవోదయ, జవహర్ నవోదయ విద్యాలయ సెంట్రల్ స్కూల్. ఓకే. దెన్ అక్కడి నుంచి ఐ డిడ్ మై ఎంబీఏ పార్ట్. ఎంబీఏలో హెచ్ఆర్ తీసుకున్నాను. సో ఐ స్టార్టెడ్ విత్ ఎ కంపెనీ కాల్ ఆరకల్ యాజ్ ఎ హెచ్ఆర్. సో అక్కడ ఒక 5 years ఆరకల్లో ఉన్నాను. సో మోర్ ఇంటూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేసేవాడిని. ఐ యూస్ టు ట్రావెల్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ లేటరల్ హైరింగ్ చేసేవాళ్ళం. దెన్ ఐ వర్క్ విత్ ఐబిఎం, ఫ్యూ స్టార్టప్స్కి వర్క్ చేశాను. ఒక 10 years ఐ వాజ్ మోర్ ఇంటూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డీలింగ్ విత్ ఫ్రెషర్స్. ఓకే. నేను బాగా అబ్జర్వ్ చేసింది 10 yearsలో ఫస్ట్ 5 years కాకుండా తర్వాత 5 yearsలో స్టార్టప్ కంపెనీస్లో ఎక్కువ నేను ఏపీ తెలంగాణ కాలేజెస్కి వెళ్ళాను, ఇంజనీరింగ్ కాలేజెస్. వాట్ ఐ ఐడెంటిఫైడ్ ఈజ్ చాలామంది ఫ్రెషర్స్ ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఏదో ఒక ర్యాండమ్ జాబ్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్, కెరీర్ మస్ట్ బి బై చాయిస్, నాట్ బై ఛాన్స్. అవును, చెప్పారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్. సో నాకున్న ఈ టోటల్ యాజ్ ఏ హెచ్ఆర్గా ఉన్న ఎక్స్పీరియన్స్, నాకున్న కాంటాక్ట్స్ తోటి ఐ వాంట్ బిల్డ్ సంథింగ్ వేర్ ఐ కెన్ హెల్ప్ మోర్ ఫ్రెషర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇండస్ట్రీ నీడ్స్ అండ్ హెల్ప్ దెమ్ విత్ ప్రాపర్ జాబ్స్. రైట్. అండ్ దీంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మేము కొన్ని కాలేజెస్కి ట్రావెల్ అవుతాం ఏపీ అండ్ తెలంగాణలో. ఫోకస్ ఈజ్ రూరల్ స్టూడెంట్స్ ఎక్కువ. మేమే కాలేజెస్కి వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక 200 పీపుల్కి ఫ్రీ సీట్స్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ కూడా. సో జస్ట్ టు హెల్ప్ పీపుల్. సో దిస్ ఈజ్ లైక్ మోర్ ఐ హ్యావ్ యాజ్ ఎ హెచ్ఆర్ ఐ హ్యావ్ సీన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఫ్రెషర్స్ చాలామంది ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఏదో ఒక ర్యాండమ్ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. దెన్ దే ఆర్ సఫరింగ్. సో ఐ వాంట్ టు సీ అట్లీస్ట్ టు మై ఎక్స్టెంట్ ఎవ్రీ ఇయర్ ఒక 300-400 పీపుల్ అన్న సివి కార్ప్ తరపు నుంచి ప్రాపర్గా ప్లేస్ చేయగలగాలి అంటూ స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years. సో ఫ్రెషర్స్ అనేవాడికి భయం లేదు వన్స్ మీ దగ్గరికి వస్తే. యా, మ్యాక్సిమం మాకు వచ్చే వాళ్ళంతా రెఫరెన్స్ ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళకి ఒకటే చెప్తాను, యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, సివి కార్ప్లో రెగ్యులర్గా రా, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సింపుల్. అంటే వీ డోంట్ డూ ఎనీ ఫేక్ ప్రామిసెస్ లైక్ 100% జాబ్ గ్యారంటీ బ్లా బ్లా అనే మాటలు ఎవరికి చెప్పట్లేదు. క్లాస్కి రెగ్యులర్గా రా, కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, జాబ్ వచ్చిందాక మా సపోర్ట్ నీకు ఉంటుంది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అలా కష్టపడే ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నాము. అండ్ దే ఆర్ రిఫరింగ్ దేర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు గ్రో ఆల్ దీస్ ఇయర్స్. కానీ ఒక ఫ్రెషర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు పడుతుంది సార్ నాకు జాబ్ రావడానికి అని అడిగితే మీరు ఏం చెప్తారు? యావరేజ్గా 6-7 months పడుతుంది. అవునా? మాకున్న సిస్టమ్ ప్రకారం. స్టూడెంట్ ఇక్కడికి చేరక ముందే కొంచెం సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చాడు, మనకి 3 monthsలో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీ ఒక అమ్మాయి 25 పాస్డ్ అవుట్, కరెక్ట్గా 2.5 monthsలో ఆల్మోస్ట్ 8.5 lakhs జాబ్ కొట్టేసింది. బికాస్ షీఈ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ వెల్ బిఫోర్. కొంతమంది మనకి 6-7 monthsలో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది 1 year దాటిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ సేమ్ లెర్నింగ్ ఎబిలిటీ ఉండదు, సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు, సేమ్ అకాడమిక్స్ ఉండవు, సేమ్ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. కొంతమంది వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో వీ రెస్పెక్ట్ ద స్టూడెంట్స్ జర్నీ పార్ట్. ఇఫ్ దే ఆర్ రెగ్యులర్ అండ్ కమిటెడ్, హార్డ్ వర్కింగ్, ప్లేస్మెంట్ వచ్చినాక సపోర్ట్ ఉంటుంది. యావరేజ్ 6-7 months ఈ సంథింగ్ వాట్ ఐ హ్యావ్ నోటీస్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేస్మెంట్స్ స్టిల్. ఒకసారి జాబ్ వచ్చి సార్ ఇక్కడ చేస్తాను ఇన్నాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను, వేరే కంపెనీలో నాకు ఏమైనా ఇస్తారా అంటే దాని సపోర్ట్ ఉంటుందా మీ దగ్గర? We always say once you are a CV Corp student, you are always CV Corp student. That's so nice. For a lifetime. సో మా దగ్గర చేరిన వాళ్ళు ఇప్పుడు బ్యాచ్ నెంబర్ 242 నడుస్తుంది. అమ్మో. సో నాకు స్టిల్ బ్యాచ్ 1, బ్యాచ్ 2 వాళ్ళు ఎవరైనా కంపెనీ మారినా, వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయినా, ఎనీ అకేషన్ దే కీప్ కమింగ్ టు అస్, దే ఇన్వైట్ అస్. అండ్ దెన్ కంపెనీ చేంజ్ అవుతున్నాము సార్, 2 కంపెనీ ఆఫర్లు వచ్చాయి, ఏది పికప్ చేసుకోమంటారు. ఆర్ ఇంకా కొంతమంది ఉన్నారు, సమ్ ఆర్ ద అదర్ వే జాబ్ పోయింది సార్, కంపెనీలు ఇష్యూ అయింది, జాబ్ పోయింది, ఏం చేయాలి? ఐ విల్ టేక్ ద రెజ్యూమేస్. నేను వాళ్ళకి నాకున్న కాంటాక్ట్ హెల్ప్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి వీ హ్యావ్ దట్ క్లోజ్ సర్కిల్ కంప్లీట్లీ. సో 11 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 242వ బ్యాచ్ ఇప్పుడు, 243 కమింగ్ నెక్స్ట్ ఇయర్ లో వస్తుంది అనుకోవచ్చేమో మనం, లేదా ఈ 2 monthsలోనే?
ఆ. ఇప్పుడు 23rd ఒక బ్యాచ్ ఉంది, అచ్చా. October 23rd. Okay. మంత్లీ ఒక 3 బ్యాచెస్ స్టార్ట్ ఓ చేస్తాం. మై గాడ్, ఓ మై గాడ్. అండ్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద బ్యాచ్ స్ట్రెంత్. వీ డోంట్ టేక్ మోర్ దెన్ 50 ఇన్ ఎ బ్యాచ్. ఓన్లీ 50 పీపుల్ బ్యాచ్ స్టాండర్డ్. 50. ఓకే. క్లాస్ రూమ్ లో 50 కన్నా ఎక్కువ ఉంటే అది ఒక Right. బాడీ కాల్ లైక్ గుంపులో అవును. గోయిందా అయిపోతుంది. అవును అవును. సో రోజుకి ఒకటే బ్యాచ్ చెప్తారండి? లేదు, ప్యారలల్ గా మాకు మొత్తం ఒక 40 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో డైలీ ఒక 20+ బ్యాచెస్ క్లాసెస్ నడుస్తూ ఓ ఉంటాయి. మై గాడ్. 30 మెంబర్స్ ట్రైనర్స్ ఉన్నారు, ఒక 15 మెంబర్స్ మెంటర్స్ ఉంటారు డౌట్ సెషన్స్ కి వాటికి. సో అలా అయితే ఇంటర్వ్యూ చేయాల్సింది ఇక్కడ కాదండి, మీ క్యాంపస్ కి రావాలి, మీ క్యాంపస్ లో స్టూడెంట్స్ తో మాట్లాడాలి, మీ ఫ్యాకల్టీ తోటి మాట్లాడాలి. అది మనం చూపించాల్సింది జనాలకి, ప్రజలకి. ఓకే, ఇది క్లాస్ రూమ్స్ ఇలా ఉన్నాయి, వీళ్ళు ఇలా కూర్చున్నారు, ఇలా నేర్చుకుంటున్నారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు. మీరు మాట్లాడడం వేరు, మీ దగ్గర చదువుకుంటున్నా లేదా మీ దగ్గర ట్రైనింగ్ అవుతున్న స్టూడెంట్స్ మాట్లాడడం వేరు కదా. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దట్స్ సో నైస్ రియల్లీ. ఏమైనప్పటికీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం మీ క్యాంపస్లో మీరు ఒకసారి ప్లాన్ చేయండి తప్పకుండా. చైతన్య గారు, ఈ సందర్భంగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చూసే వ్యూవర్స్కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరన్నా ఫ్రెషరు బయట ఒక ఇన్స్టిట్యూట్లో చేరాలి అనుకున్నప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దమ్ బ్లైండ్లీ వెళ్ళొద్దు. నాకు ఎవరన్నా డెమోకి వస్తారు స్టూడెంట్స్, వాళ్ళకి ఏం చెప్తానంటే, ఎవరో ఫ్రెండ్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఇందాక ఎలా అయితే కెరీర్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అన్నానో, సివి కార్ప్లో చేరడం కూడా బై చాయిసే ఉండాలి. సో కమ్ టు ద ఇన్స్టిట్యూట్, ఒక 4-5 days క్లాసెస్ వినండి. మీకు ఏ ఫ్యాకల్టీ అయితే మీకు అలొకేట్ చేస్తారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. డెమో క్లాస్ ఇస్తున్నారా? Yeah, demo 4-5 days ఇస్తున్నారా? 6-7 months జర్నీ కదండి. ఓకే. సో మనీ పే చేసి రైట్. 6-7 months ఒక ప్లేస్ మనం ఉంటున్నప్పుడు 4-5 days లో వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇట్స్ లైక్ స్టూడెంట్ కి నేను నచ్చాలి, నాకు స్టూడెంట్ కూడా కొంచెం వీడు క్లాస్ కి రెగ్యులర్ వచ్చిన ఫీలింగ్ నాకు రావాలి. కరెక్ట్. శ్రద్ధ పెడుతున్నాడా లేదా కూడా తెలియాలి. సో 4-5 days క్లాసెస్ వినండి, ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వండి. స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఉంటారు, ర్యాండమ్గా జనాలతో మాట్లాడండి, చెక్ చేసుకోండి స్టూడెంట్ గురించి. వన్స్ యూ ఫీల్ కంఫర్టబుల్, వీళ్ళు అయ్యే ప్లేస్మెంట్స్ అన్నీ వీళ్ళు ఎంత, మేమైతే చాలా ఓపెన్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది సివి కార్ప్ అని, దాంట్లో ప్రతి ప్లేస్మెంటు డేటా ఓపెన్గా ఇచ్చేస్తాం. ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, శాలరీ ఎంత, ఏ కాలేజ్ డేటా మొత్తం ఉంటుంది. మా వెబ్సైట్లో డేటా ఉంటుంది. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, కమ్ లిజన్ టు క్లాసెస్ ఫర్ 3-4 days, డూ ఆల్ ద వెరిఫికేషన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మీకు అన్ని రకాలుగా నచ్చి ఓకే అనుకుంటే పేమెంట్ చేసుకుని జాయిన్ అయిపోవచ్చు. బ్లైండ్లీ అయితే చేరాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి బ్యాచ్ స్టార్టింగ్లో ఎగ్జామ్ పెడతాం, వీ కాల్ ఇట్ సివి టాలెంట్ టెస్ట్. ఎగ్జామ్ ఎవరైనా రాసుకుంటే దాంట్లో స్కోర్ మంచిగా వస్తే వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఇస్తాము. ఓకే. అలా ఎవరైనా ఎగ్జామ్లో స్కోర్ మంచిగా తెచ్చుకోలేకపోయారు, స్టిల్ కన్సెషన్ అడిగారు, వాళ్ళకి ఏం చెప్తామంటే 90% అటెండెన్స్ మెయింటైన్ చేయండి, 2 నెలలు టైం ఇస్తాము. ఈ 2 నెలలు మీరు క్లాస్కి రెగ్యులర్గా వచ్చి అటెండెన్స్ 90% మెయింటైన్ చేసినా కూడా ఫీజు కన్సెషన్ ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు కూడా గుడ్ స్టూడెంట్స్ మాకుంటే మాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మాకున్న క్లయింట్స్ అందరు కూడా స్టూడెంట్స్ని తీసుకెళ్తారు, వీళ్ళు మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి దే కమ్ టు ది రిపీటెడ్. అంతే కదండి. అవును, కంపెనీస్ మీకు అలాగే కనెక్ట్ అవుతాయి కదా. స్టూడెంట్ ఎవరన్నా స్కిల్ మంచిగా ఉన్నా, రెగ్యులర్ హార్డ్ వర్కింగ్ చేసినా, వీఆర్ హ్యాపీ టు గివ్ దెమ్ ఫీజ్ కన్సెషన్ ఆల్సో. దట్స్ మై మెసేజ్ టు ఎవ్రీవన్. సో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఫ్రెషర్స్కి ఆయన చక్కగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్లేస్మెంట్స్ని వచ్చేంత వరకు ఆయన అండదండలు ఆయన ఇస్తూ ఉన్నారు, అది విశేషం. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.